ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఆయన అన్నారు. మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాలి. దేశమంతా ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఎదిగేటువంటి దానికి ప్రధానమంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగానైతే ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు భారతదేశానికి దిక్సూచిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. దాన్ని ఆంధ్రప్రదేశ్లో జరగకుండా, ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఆలోచన తలెత్తకుండా చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని యువతకు ఒక ఆశ కల్పిస్తూ ఉంది. మేము చాడు స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసినటువంటి వారిని ఒకసారి గుర్తు చేసుకోవటం, వారిని స్మరించుకోవటం, ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఈ దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా నేను ఈ దేశానికి ఏమిచ్చాను అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. విశాఖ జిల్లా